హలో, ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డర్మటాలజిస్ట్. సో, ఈరోజు నేనేంటంటే, జనరల్‌గా వైటమిన్ ఈ డెఫిషియన్సీ అనేది మన స్కిన్‌కి ఎలా ఎఫెక్ట్ అవుతుందనేది చెప్పబోతున్నాను. సో, మనకి చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, స్కెలిటల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి, బోన్ పెయిన్స్ ఉంటాయనే విషయం తెలుసు. కాకపోతే స్కిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సో, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఏంటంటే, ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అండ్ లైక్ కొంచెం సోరియాసిస్ కానీ, ఈవెన్ విట్లిగో గాని ఫ్లేర్ అప్ అంటే ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా టీనేజ్‌లో యాక్నే అనేది గూడా ఎక్కువవుతుంది. అండ్ డెఫినెట్‌గా జనరల్‌గా ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ కూడా కొంచెం డిఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే డెఫినెట్‌గా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది స్కిన్ ఫంక్షన్స్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. సో, ఆల్వేస్ కన్సల్ట్ ద డెర్మటాలజిస్ట్ ఇఫ్ యూ హావ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎంత ఉంటే వైటమిన్ డి డెఫిషియన్సీ? ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది లెస్ థాన్ 20 ఉంది అనుకోండి. ఇట్ ఈస్ డెఫినైట్‌లీ వైటమిన్ డి డెఫిషియన్సీ డిజార్డర్. 20-30 ఉందంటే ఇట్ ఈస్ ఇన్‌సఫిషియన్సీ. అబోవ్ 30 ఈస్ నార్మల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. అనవసరంగా వితౌట్ ద కన్సల్టేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్, వితౌట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వైటమిన్ డి వేసుకుంటే టాక్సిసిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. సో, వెన్ యూ హావ్ ద డెఫిషియన్సీ ఓన్లీ యూ హావ్ టు టేక్ వైటమిన్ డి. సో, ఏ రకాల ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కరెక్ట్ అవుతుంది. సో, అపార్ట్ ఫ్రమ్ వైటమిన్ డి టాబ్లెట్స్ కొన్ని రకాల డైట్స్ అంటే ఇప్పుడు లైక్ ఫిష్ కానీ, కొన్ని రకాల నట్స్ ద్వారా గానీ, అండ్ దంపుడు బియ్యం అంటే కొన్ని రకాల సీరియల్స్ ద్వారా గూడా వైటమిన్ డి అందే అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఇన్ కరెక్ట్ అమౌంట్స్ అండ్ ప్రాంప్ట్‌లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనలో చాలా మంది ఇండియన్ స్కిన్‌లో ఉండే కామన్ మిత్ ఏంటంటే, మనము డార్క్ స్కిన్ పీపుల్ అండ్ ఇండియాలో ఉండే సన్ ఎక్స్‌పోజర్‌లో వైటమిన్ డి డెఫిషియన్సీ రాదు అని అనుకుంటారు. ఇది తప్పండి. ఈవెన్ ద ఇండియన్ స్కిన్ పీపుల్ ఆర్ మోస్ట్ కామన్‌లీ ఎఫెక్టెడ్ బై ద వైటమిన్ డి డెఫిషియన్సీ. ఎందుకు అంటే, మనం ఎక్స్‌పోజ్ అయ్యే సన్‌కి వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది సరిపోదు. సో, కంపల్సరీగా వైటమిన్ డి అనేది ప్రాపర్‌గా ఇన్వెస్టిగేట్ చేసుకొని, ఇఫ్ ఇట్ ఈస్ డెఫిషియంట్ యూ హావ్ టు యూజ్ అ వైటమిన్ డి మెడికేషన్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ద డెర్మటాలజిస్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్. So, vitamin D is very important for overall general health, even for the skin. Thank you.